6th జోన్ స్టాఫ్ నర్సెస్ జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి సార్. అన్ని అవకతవకలు జరిగినాయి. ఏంటంటే స్పౌజ్ క్యాడర్ వాళ్ళని తీసి వాళ్ళు ఫోకల్ టు నాన్ ఫోకల్ ఇవ్వాలి, వాళ్ళకి ఫోకల్ టు ఫోకల్ ఇచ్చారు. ఓకే, పర్వాలేదు. 184 వేకెన్సీస్ చూపించారు. మాకు వాళ్ళకి అన్యాయం జరగద్దు, మాకు అన్యాయం జరగద్దు. మాకు కూడా ఫోకల్ ఇవ్వండి, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము ఆప్షన్ ఫామ్స్ పెట్టాము. ఆప్షన్స్లో 5 ఆప్షన్స్ అడిగారండి. 5 ఆప్షన్స్ ఇచ్చాము. అక్కడ పోయాక ఆప్షన్స్ ఆ కాగితం తీసేసి వాళ్ళ ఇష్టం వచ్చిన ప్లేసు జైరాబాదు, తాండూరు, జోగిపేటు, నారాయణఖేడు, మాకు కొన్ని పేర్లు కూడా పలకడానికి వస్తలేదు. అలాంటి ఊర్లు ఉన్నాయి, అవన్నీ తాండాలు. మాకు అసలు తెలియదు. ఎందుకంటే చూడండి సార్, మేము లేడీస్ మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మాకు హస్బెండ్ డిపెండెంటే, పిల్లలు డిపెండెంటే, అత్తామామలు డిపెండెంటే, మళ్ళీ మాకు అమ్మా నాన్నలు కూడా డిపెండెంటే. మాకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, మేము ఒకవేళ ఆప్షన్స్ అయిపోతే కనుక మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నియరెస్ట్ ప్లేసెస్ ఇవ్వాలి, మమ్మల్ని గైడ్ చేయాలి గవర్నమెంట్ అనేది. ఎందుకంటే మేము ఇక్కడ మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి మేము మెంటలీ హెల్తీగా ఉంటేనే మేము కూడా మంచి సర్వీసెస్ ఇస్తాము. మేము మా ఫ్యామిలీ స్టేబుల్గా ఉంటేనే మేము కూడా హెల్తీ డ్యూటీ పర్ఫార్మెన్స్ ఇస్తాము. అది మా విన్నపం గవర్నమెంట్ నుంచి. మేము అడిగిన ప్లేసులు మాకు ఇవ్వాలి, ఫోకల్ టు ఫోకల్ ఇవ్వాలి. మేడం, లోకల్లో జాబ్స్ ఉన్నా కూడా మేము లోకల్లో ఫస్ట్ ఫిల్ చేయకుండా బయట వారిని ఫిల్ చేస్తున్నారు అన్నారు, అది ఎంతవరకు నిజం? అవును, నిజమండి. అది లోకల్లో అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని లోకల్స్ వేకెన్సీస్ ఉన్నా కూడా అవుట్స్కట్స్లోనే ఇస్తున్నారు. జహీరాబాదు, నారాయణఖేడు, ఇటు తాండూరు, బషీరాబాదు. ఇప్పుడు తాండూరు సైడ్ ఉండే వాళ్ళందరూ మేము అటు సైడ్ ఉంటామని అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా 24% హెచ్ఆర్ఏ ఉన్న వాళ్ళు 11% కంపల్సరీ వెళ్ళాలి, 11% వాళ్ళు ఉన్న వాళ్ళు 24% హెచ్ఆర్ఏకి రావాల్సిందే అన్నట్టుగా చేస్తున్నారు. మాకు కనీసం ఆ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. కొంచెము మాకు ఇప్పుడు మా ప్లేస్లో ఎవరైనా పెట్టుకుంటే ఇవ్వండి, మేము కూడా ప్లేస్ చేంజ్ అవుతాము. మేము ప్లేస్ చేంజ్ కామంటలేము, కానీ ఎవరు పెట్టుకోకపోయినా కూడా బలవంతంగా మమ్మల్ని తీసి అంత దూరం వేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాము. మాకు ఫ్యామిలీస్ అన్నీ సెటిల్ అయిపోయాయి. సో వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవాలన్నా ప్రాబ్లమే, మేము అక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లమే. 150-170 కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకోవాలంటే ఎవరికైనా కష్టమే. సో వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా కంపల్సరీ మాకు 24% కావాలి, మేము సిటీకే రావాలని అడుగుతున్నారా? అడగట్లేదు. అడిగినారంటే ఇవ్వండి, మేమేం అబ్జెక్షన్ చెప్పాం. అట్లనే మమ్మల్ని తీసుకుపోయి అక్కడ బలవంతంగా వేసి బలవంతంగా సైన్లు చెప్పించుకొని చాలా ఇబ్బందికరంగా ఉందండి. అదే అంటే ఏమంటున్నారంటే 24% హెచ్ఆర్ఏ ఎప్పుడు తీసుకున్న వాళ్ళే తీసుకోకూడదు, 11% హెచ్ఆర్ఏ వాళ్ళకి కూడా 17% హెచ్ఆర్ఏ ఇవ్వాలి అనేది అది పాయింట్ హైలైట్ చేస్తూ చెప్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తామంటే వీ హ్యావ్ నో అబ్జెక్షన్. బట్ వాళ్ళు ఏం రావట్లేదు, మేము అక్కడ సెటిల్ అయిపోయాము, మేము అక్కడే ఉంటాము అని అంటున్నారు. అయినా వాళ్ళు అదేం తీసుకోవట్లేరు. ఏమైనా సిటీ వాళ్ళని తీసి 6th జోన్ లాస్ట్కి వేయాలి అనేదే టార్గెట్ లాగా అనిపిస్తుందండి. సో మాకు న్యాయం చేయాలి, మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మాకు ఇచ్చిన ప్లేస్ అసలు ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. కనీసం ఆలోచించుకొని బయటకు వచ్చి అది ఎక్కడ ఉంటుందని అడుగుదామని కూడా టైం ఇవ్వలేదు. ఒక జస్ట్ 1 మినిట్లో ప్లేస్ చెప్పి సైన్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము వెళ్ళాలంటే మాకు ఎంత ఇబ్బంది చెప్పండి. అదే అండి, చాలా మంది చేశారండి. అంటే మాకు టైం ఇచ్చి కొంచెము ప్లేస్ ఎక్కడుంది అది ఇది అన్నా కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని అట్లన్నా మాకు ఇస్తే బాగుండు. అసలు రిక్వెస్ట్కి కూడా లేదు. అక్కడ చూసుకున్నారా, స్క్రోలింగ్ వచ్చిందా చూసుకోండి, సైన్ చేసేయండి, అంతవరకే. మాకు చాలా ఇబ్బంది ఉండండి. పెట్టాలి ట్రాన్స్ఫర్లు, మేము కూడా ఇదే ప్లేస్లో చేస్తామని మేము అంటలేము, మేము చేంజ్ అవుతాము. బట్ మాకు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి, అదే మేము అడిగేది. వేకెన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఇంత దూరం ఉంటుంది, మీరు మీకు కంఫర్టేనా అని అడిగి చేయాలి. ఎవ్వరు కూడా మాకు ఇదే కావాలని ఎవరు కూర్చోలేదు, ఏ ఎంప్లాయీ కూడా కూర్చోలేదు. వెళ్తాము, బట్ న్యాయపరంగా చేయండి. చేస్తున్నారు. ఇప్పుడు సిటీ అంతా ఖాళీ అండి. ఆల్ కేటగిరీస్, ఫార్మసిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి సిటీ. కానీ సిటీ అంతా ఖాళీ చేసి అవుట్స్కర్ట్స్కి ఇస్తున్నారు. పేషెంట్స్ అంతా అన్నీ సిటీలోనే కదా ఎక్కువ వచ్చేది, సిటీలోనే కదా మనకి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ లేకుండా ఎక్కడో ఇచ్చి మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? అవన్నీ ఆ ఖాళీ అంతా ఎట్లా ఫీల్ చేస్తారు? సో న్యాయం కావాలి మాకు, అది అంతే. ఓకే.